హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంట్లో అందరికీ కోల్డ్ ఫీవర్ బాగా ఎక్కువ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఘాటుగా మిరియాల రసం చేస్తున్నాను. సో దానికైతే వెల్లుల్లి తీసుకోవాలండి, ఒక 5-6 తీసుకోండి. అండ్ మిరియాలు కూడా వేసుకోండి. ఇందులోనే మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. ఇదైతే బాగా దంచాలన్నమాట, అంటే కొంచెం పలుకుగా ఉండాలి. ఈ ఈ గాలి ఏమో కానీ అండి, అందరికీ ఇంట్లో ఫీవర్ వస్తుంది, కోల్డ్ చేస్తుంది కదండి. మీ ఇంట్లో కూడా అంతేనా? పిల్లలకి మా పిల్లలకి అయితే ట్విన్స్ కాబట్టి ఒకరికి వస్తే ఒకరికి డెఫినెట్గా వస్తుంది అన్నమాట. సో బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 1 వీక్ అయింది, స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. అందుకే నేను కూడా ఒక 5 డేస్ నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు, పిల్లలతోనే సరిపోతుందన్నమాట. సో ఇందులో జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. మామూలు తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నాకు కూడా లైట్గా కోల్డ్ చేసింది, అంటే పిల్లలతో ఉంటాం కాబట్టి. సో అందుకే మంచిగా ఉంటుందని ఘాటుగా మిరియాల రసం చేద్దామని ఫిక్స్ అయిపోయాను. కరివేపాకు వేసుకోండి ఫ్రెష్గా. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోండి, ఒక 4-5 వేసుకోండి. జస్ట్ తాలింపు కోసమే, ఇదేమి పెద్ద కారం రాదన్నమాట. మీ ఇంట్లో కూడా అందరికీ ఇలాగే ఉందా? మా ఇంట్లో అయితే మొత్తం ఒకరి నుంచి ఒకరికి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇందులో టొమాటోస్ వేసుకోండి, అంటే సపరేట్గా ఉడికిచ్చేది ఏమొద్దు. సో ఇలా వేసుకుంటే దీనికి బాగుంటుంది అన్నమాట. కొంతమంది ఉడికిచ్చి కూడా చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు, అదొక టేస్ట్ వస్తుంది. ఇదైతే టొమాటోస్ బాగా తెలుస్తాయి అన్నమాట రసంలో. సో దానికోసమని నేను ఇలా వేస్తున్నాను. ఇదంతా బాగా మగ్గిపోవాలన్నమాట, అంటే కొంచెం మెత్తగా మగ్గిపోవాలి. ఇందులో చింతపండు రసం వేసుకోండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టుకొని బాగా స్మాష్ చేసుకొని ఇందులో రసం వేసేసుకోండి. ఇంకా ఎక్కువ నీళ్ళు ఏమీ పడవండి ఇందులో, ఈ చింతపండు రసమే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో బాగుంటుంది, ఘాటుగా పుల్లగా. ఇలా ఒంట్లో బాగాలేని వాళ్ళకైతే చాలా బాగుంటుంది అన్నమాట. గొంతు రాసుకున్నా కూడా బాగుంటుంది. ఇది ఉత్తదే తాగేస్తాను అన్నమాట, నేను కూడా తాగుతాను అనుకోండి. ఎప్పుడు టొమాటో రసమే అని చెప్పి ఈసారి ఇది చేస్తున్నా. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇదంతా బాగా మరగాలన్నమాట కొంచెము. నార్మల్గానే నేను మిరియాలు ఎక్కువ యూస్ చేస్తాను అనమాట, ప్రతి మసాలాలను మిరియాలు వేస్తాను. ఆ ఘాటు టేస్ట్ వస్తే కూరల్లో బాగా అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా నాలాగే మిరియాలు ఎక్కువ యూస్ చేస్తారా? మా అమ్మ అంటుంటుంది అన్నమాట, ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది, ఘాటు వేసి ఎందుకు ఎప్పుడు మిరియాలు యూస్ చేస్తావు అని చెప్పి. సో లైట్గా కారం పొడి వేసుకోండి. ఇదంతా బాగా మరిగిపోవాలన్నమాట. లాస్ట్లో మనము ఇందాక పలుకులు చేసి పెట్టుకున్నాం కదా, మిరియాలు వెల్లుల్లి, అది వేసేయాలన్నమాట లాస్ట్లో. కొంతమంది తాలింపులోకి కూడా వేస్తారు, స్టార్టింగ్లో తాలింపు పెట్టినప్పుడు కూడా అలా కూడా వేసుకోవచ్చు. అసలు స్మెల్ వస్తుందండి, ఘాటుగా భలే అనిపిస్తుంది. సో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి, అంటే కన్సిస్టెన్సీ, రసం కన్సిస్టెన్సీ కోసము. లేదంటే మరీ థిక్గా అయిపోతుంది అన్నమాట.
ఇలా పల్చగా వచ్చేలాగా చేసుకోండి. ఇంకొకసారి మరిగించిన వెంటనే ఇంకా స్టాప్ చేసేయచ్చు. చాలా సింపుల్ అండి, ఒక 5 minutesలో అయిపోతుంది అనమాట అన్నీ రెడీగా పెట్టుకుంటే. పిల్లలకి అప్పుడప్పుడు చేయడానికి కూడా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. చూడండి బాగా ఇలా మరిగిపోవాలన్నమాట. ఇప్పుడే మిరియాల స్మెల్ సూపర్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.